పేరు భారతి అయితా అండ్ షీస్ సుష్మా. మేమిద్దరం కలిసి ఫ్యాషన్ షో చేస్తున్నామండి. దీనికి 5 సెగ్మెంట్స్ ఉన్నాయి, 5 డిఫరెంట్ సాంగ్స్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ఆటా కన్వెన్షన్. దిస్ ఇస్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ రోజు చేస్తున్నాము. ఇట్స్ ఆన్ బ్యాంక్వెట్ నైట్ ఫ్రైడే రోజు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హైలైట్ బికాజ్ మేము దీంట్లో చాలా సాంగ్స్ సెలెక్ట్ చేసాం. దాంట్లో వన్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ బస్తీ దోర్సాని, దట్ ఈస్ వన్ ఆఫ్ ద తెలంగాణ సాంగ్ అండి. సో వీఆర్ సో ఎక్సైటెడ్ టు ప్రొజెక్ట్ దట్ సాంగ్ on stage and thank you. Hello Andy, na peru Sushma Elendula and me and Bharti are coordinating the fashion show. Almost we have 35 kids Andy and everyone is so excited. There are 5 songs in this fashion show and each song represents a different style. Okatemo Basti Dorsani, which is Telangana style, and we have 1 English song, 1 Telugu song and 2 Hindi songs. I'm sure you'll all enjoy each and every of this every segment of this fashion show, and all these kids put lot of effort Andy, and this is on Ata Convention Banquet Night Roju, which is July 8th. So please come and give us a big applause and please encourage all these beautiful girls. Thank you. My name is Ritika Aita, and when I participate in the fashion show, I feel great because I feel like I'm expressing myself. My name is Isha Aita, and I'm in 2 parts of the fashion show, Basti and Diamond. And I feel like it's a great way to show yourself because it's 2 different things, because one is Telangana and one is like your English side. Priya Alandula, and I'm participating in 2 songs in the fashion show, and I'm so excited to show it off to everyone because I put so much effort into it. I like the fashion show because I like expressing my different points of view of myself. Hi, my name is Sharanya Kandagadla, and I'm participating in the fashion show, and I'm really excited. I've been here for a really long time. Chaala రోజుల నుంచి నేను ఇక్కడ ఉంటున్నా, but this is the first time that ఇంత మంది అమ్మాయిలు కలిసి అబ్బాయిలు కూడా కలిసి ఇంత మంచి పర్ఫార్మెన్స్ పెట్టి everyone here అసలు ప్రాక్టీస్లో కూడా తెలుగులో మాట్లాడి అసలు ప్రాక్టీస్లో కూడా they're actually spending a lot of effort and a lot of time for this show, and I'm really excited since this is going to be the first convention. So I'm really excited to see everyone on stage together, and most importantly, we had a blast. We had a lot of fun doing this, and I really hope that all of you guys have fun watching this too. Thank you. తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్రపంచ తెలంగాణ మహాసభలు డెట్రాయిట్ మహానగరంలో 8, 9, 10వ తారీఖులో జరగబోతున్నవి. దానికి
ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఈ సాయంకాలము సుమారు 30-40 కమిటీలు అండ్ ఆల్మోస్ట్ 250 వాలంటీర్స్ ఇక్కడ సమావేశం జరగబడింది. ఇంకా 48 అవర్స్ సమయం ఉన్నది. దాంట్లో ఈ కమిటీస్ ప్లాన్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఏంటి, ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా, లూప్ హోల్స్ అవన్నీ చర్చించుకోవడం జరిగింది. దానికి వెరీ డీటెయిల్ ప్లాన్ ఉన్నది. ఎగ్జిక్యూషన్ కూడా బ్రహ్మాండంగా జరగబోతుంది. 8th వచ్చి బ్యాంక్వెట్ నైట్ వచ్చింది. 9th వచ్చి కళాజాతర అనేది అంత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వెరీ డీటెయిల్గా మనం ప్రదర్శించబడబోతున్నాము. 10th వచ్చి మనకు మొట్టమొదటిసారిగా మన భారతదేశం వీడి మన తెలంగాణ వీడి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గారు ఇక్కడికి వస్తున్నారు. వారి కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. 10th రోజు వచ్చి కంప్లీట్లీ స్పిరిచువల్ డే. ఇప్పుడు నేను చెప్తున్నాను, మన తెలంగాణ వారైతే ఇక్కడ అందరికీ కూడా ఈ సభాముఖంగా ఇక్కడ మీ అందరి ద్వారా అన్ని మీడియా ద్వారా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సభలను వచ్చి మీరు అందరూ వచ్చి సభలను మొట్టమొదటి తెలంగాణ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ మీడియా. సో అమెరికన్ తెలంగాణ సంఘం యొక్క ప్రప్రథమ తెలంగాణ ప్రపంచ మహాసభలు జూలై 8, 9, 10 సబర్బన్ షో ప్లేస్ నోవాయ్ మిషిగన్లో జరుగుతున్నది. వీటికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మా అమెరికన్ తెలంగాణ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత మాకు ఎగ్జాక్ట్ 48 అవర్స్ ఉంది. అమెరికన్ తెలంగాణ సంఘం ఆవిర్భవించి 100 రోజులై 72 రోజులలో ఇప్పటి వరకు కనివిని ఎరగని రీతిలో మొట్టమొదటి ప్రపంచ మహాసభలు జరిపేది ఈ అమెరికన్ తెలంగాణ సంఘం ఒక్కటే. మేము ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో లాజికల్గా 44 కమిటీస్ని వేసుకొని అబ్సల్యూట్ ఫినామినల్ జాబ్ ఎగ్జిక్యూషన్ అయింది. ఈ 48 అవర్స్లో మేము యాక్టివిటీస్ని అన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఒక్కొక్క యాక్టివిటీ ఎలా జరుగుతుందంటే అబ్సల్యూట్ ఫినామినల్. మాకు చూసుకుంటే విఐపీలు సెలబ్రిటీల తాకిడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దే ఆర్ కమింగ్ హియర్. మా హోటల్స్ బుక్ చేసిన అన్నీ ఫుల్లీ సోల్డ్ అవుట్. అండ్ మా బ్యాంక్వెట్ యాక్చువల్గా మేము ఒక సర్టన్ క్వాంటిటీ డిసైడ్ చేసుకుంటే దాని మీద 20% ఎక్కువ వస్తే మేము ఇప్పుడు అవి కూడా సోల్డ్ అవుట్ చేసాము. దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్. ఇట్ ఈస్ వెరీ వెరీ అబ్సల్యూట్ ఫినామినల్. ఈవెన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే కూడా మాకు ఫుల్ డే ఆల్ డే ప్రైమ్ డేకి జూలై 9th కూడా ఫుల్ సోల్డ్ అవుట్ అయిపోయింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 6,000 to 7,000 crowd. And wonderful job done by Narendra and his team for the vendors. Vendors are also sold out. And we are putting an iconic Charminar picture in the vendor booths. And it is going to be one of kind for the vendors. And I am absolutely confident when they go back to their homes, they would proudly say American Telangana Association, the only association helped vendors, guests, celebrities, all our friends and families that are visiting for the July 8th, 9th, 10th convention. And I really want to thank you, my national team, this far, and just 48 hours, and then from there, it is only execution of our event. And we are very, very confident, and I am very confident as a convener that we will make this event as a grand success, and we'll take it forward to create that brand that we have decided to implement our goals and visions of American Telangana Association. We will work towards that, and I really want to thank you media again. సో నా పేరు నాగేందర్ రైతా అండి. నేను ప్రప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలకి వైస్ కన్వీనర్గా నియమించబడ్డాను. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు. ఈరోజు మనము జూలై 8, 9, 10వ తారీఖున జరుపుకునే ప్రప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలకు ఉద్దేశించి ఈరోజు ఆల్ కమిటీ మీటింగ్ ఒకటి ఇక్కడ పెట్టుకున్నామండి. సో ఈరోజు మన కమిటీలందరూ ఒక్కొక్క కమిటీ చైర్స్ కోచైర్స్ వచ్చి వాళ్ళ యొక్క స్టేటస్ అప్డేట్స్ ఈరోజు మనకి ఇచ్చారు. సో హాస్పిటాలిటీ వాళ్ళ టీము ఒక 60 వాలంటీర్స్తో ఎక్విప్ అయ్యి మన డోనర్స్ని కానీ పొలిటీషియన్స్ని కానీ ఆర్టిస్టులను కానీ తీసుకురావడానికి ట్రావెల్ చేయడానికి అలాగే హోటల్ అకామిడేషన్స్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మన హాస్పిటాలిటీ అంతా బాగా ఉంటుందని చెప్పేసి. అలాగే ఫుడ్ కమిటీ వాళ్ళు వచ్చేసేసి ఈరోజు మనము ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకుంటాము, బ్యాంక్వెట్ నైట్ లైన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాము, ఫుడ్స్ షార్టేజ్ వస్తే ఎలా కవర్ చేస్తాము, అవన్నీ డిస్కషన్స్ మనకి చెప్పారు. హాస్పిటాలిటీ వాళ్ళకి ఫుడ్ ఎలా సప్లై చేస్తాము ఆ డీటెయిల్స్ అన్నీ మాట్లాడారు. సో అలాగే కల్చరల్ వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మాట్లాడారు. చాలా హైలైట్స్ ఉన్నాయండి కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి. బ్యాంక్వెట్ రైట్ రోజు మనము రస్మై బాలకిషన్ ధూమ్ధామ్ ఉంటుంది. అలాగే కార్తీక్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది.
అంతేకాకుండా మనము ఒక మీడియా పాయింట్ పెడుతున్నాము. ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ మనము ఆస్కార్ అవార్డ్స్లో ఎలాగ రెడ్ కార్పెట్ ప్రోగ్రామ్ ఉంటుందో ఇప్పటివరకు ఏ కన్వెన్షన్లో చేయలేదు. అలాగా మనం ఒక మీడియా పాయింట్ పెట్టి ఆ మీడియా పాయింట్లోకి ఆర్టిస్టులని, పొలిటీషియన్స్ని, మీడియా అంతా అక్కడ ఉంటుంది, ఇంటర్వ్యూలు చేస్తారు, అలాగే పిక్చర్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటిది మన బ్యాంక్వెట్ రోజు ప్రోగ్రాంలో షెడ్యూల్ చేశాము. సో అలాగే ఇంకా బ్యాంక్వెట్లో మనకి ఇంకా చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, కవ్వాలి ప్రోగ్రాము, ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. ఇనాగ్రల్కి మనకి ఆల్మోస్ట్ ఒక 60 కిడ్స్ మన లోకల్ కానీ నేషనల్ టీమ్స్లో నుంచి కానీ ఇనాగ్రల్ ప్రోగ్రామ్కు మన సుద్దాల అశోక్ కుమార్ తేజ గారు ఒక పాటని కంపోజ్ చేశాడు. ఆ పాటకు మనం కొరియోగ్రఫీ చేసి ఒక 60 మంది కిడ్స్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు ఇనాగ్రల్ ప్రోగ్రాము. అలాగే ఆ రోజు ఇనాగ్రల్ రోజు మనము బతుకమ్మ, బోనాలు పండగ మన ప్రియతమ నేత కుంట్ల కవిత గారు ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రాం జరగబోతుంది. సో ఆ తర్వాత మనకి రాత్రి మళ్ళీ అనూప్ రూబెన్స్ షో ఉంది. అలాగే మళ్ళీ రస్మై బాలకృష్ణ ధూమ్ధామ్ ఆ రోజు కూడా ఉంది ఇంకా ప్రోగ్రాము. ఇలాగా మనము వేరియస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కల్చరల్ టీం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇప్పటివరకు ఏ నేషనల్ కన్వెన్షన్లో ఇంతవరకు జరగలేదు. పర్సనలైజ్డ్ సోవెనీర్ తయారు చేయించాము, అది కూడా ఇంతకుముందు మీడియా మిత్రులకు చూపించాము. సో ఎవ్రీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి కవర్ పేజ్ మీద వాళ్ళ ఫోటోతో మనం ఒక పర్సనలైజ్డ్ సోవెనీర్ చేయించాము. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే వెండర్ బూత్స్కి వస్తే అన్ని నేషనల్ కన్వెన్షన్స్లో చాలా ఏరియాస్లో మనకి వెండర్స్ అప్సెట్ అవుతారు. అందుకనే మనం ఏం చేశామంటే అన్ని ఎగ్జిట్స్ క్లోజ్ చేసేసి ఒకటే ఎగ్జిట్ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ ఆ ఎగ్జిట్లోకి వెళ్ళి మీడియా మన ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా కానీ, లంచ్కి, డిన్నర్కి వెళ్ళాలా కానీ దాంట్లో. సో ఇలాగా అన్ని కార్యక్రమాలు అంటే అన్ని రకాల ప్లానింగ్ జరిగింది. అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే ప్లీజ్ విజిట్ ataconvention.org అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ అటెండ్ ద ఈవెంట్. అండ్ ఇంత తక్కువ సమయంలో మన కమిటీ మెంబర్స్ కానీ ఇంత కష్టపడి ఈ ప్లానింగ్ సెటప్ చేసిన అందరికీ ధన్యవాదాలు. మన బోర్డ్ మెంబర్స్కి కానీ, మన అందరు మిత్రులు, అడ్వైజర్స్కి ధన్యవాదాలు, వాలంటీర్స్కి ధన్యవాదాలు. అలాగే మన డోనర్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేసి మీ వెనకాల మేము ఉన్నాము, మీరు కన్వెన్షన్ చేసి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చి దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సో కరుణాకర్ మాధవరం, ఫౌండింగ్ మెంబర్ అండ్ అడ్వైజరీ కమిటీ. కొన్ని యూనిక్గా ఏం చేస్తున్నామని మీరు మీడియా మిత్రులు అడుగుతూ ఉంటారు. అందరూ కన్వెన్షన్ చేస్తూ ఉన్నారు, మీరు చేస్తూ ఉన్నారు, ఏంటి దీని ప్రత్యేకత, మీరు ఏం డిఫరెంట్గా చేస్తున్నారు అనేది వెరీ కామన్ క్వశ్చన్. ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఫ్యూ పాయింట్స్ దేర్. మామూలుగా అంటే ఇంతకుముందు నాగేందర్ గారు చెప్పినట్టుగా సావనీర్ అయితేనేది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ డీటెయిల్, వెరీ మైన్యూట్ డీటెయిల్స్ ఒకటి తీసుకొని పర్సనలైజ్డ్ సావనీర్ అట్లా ప్రతి ఒక్కరిది వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఫోటోతో వచ్చే సావనీర్ ఇంతకుముందు మీరు చూసారు. అక్కడి నుంచి డేస్ తీసుకుంటే బ్యాంక్వెట్ రోజు మామూలుగా బ్యాంక్వెట్ అంటే అవార్డ్స్ ఉంటుంది, ఈ జస్ట్గా నెట్వర్కింగ్ ఉంటుంది మామూలుగా ఏ అసోసియేషన్. ఇక్కడ ఈ బ్యాంక్వెట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫుల్ బ్లోన్ కల్చరల్ ప్రోగ్రామ్. అండ్ ప్రప్రథమంగా కొన్ని యూనిక్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. షోకేస్ తెలంగాణ కల్చర్, సలీం ఫేకో, ఓకే, అది తన ప్రదర్శన, తర్వాత ఖవాలి కానీ, తర్వాత రసమై బాలకిషన్ గారిది. ఆల్మోస్ట్ రసమై బాలకిషన్ గారు ఒక 15-20 మంది తెలంగాణ నుంచి తెలంగాణ ఆర్టిస్టులను తీసుకొని వచ్చారు. వారి ప్రదర్శన బ్యాంక్వెట్ రోజు ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత సాటర్డే కంప్లీట్గా 1 అవర్ డెడికేటెడ్ టైం తెలంగాణ కల్చర్ షో కేస్ వరకు పెట్టాము. ఓకే, తర్వాత సాటర్డే ప్రోగ్రామ్ ఇనాగరల్ సెషన్ ముఖ్యంగా నేను హైలైట్ చేయదలుచుకుంది. ఈ సాంగ్ను స్పెసిఫిక్గా తెలంగాణ చరిత్రను అందరికీ చెప్పడానికి మేము అశోక్ తేజ గారితో డాక్టర్ సుద్దాల అశోక్ తేజ నేషనల్ అవార్డు విన్నర్ వారితో రాయించాము. అది కాకతీయుల చరిత్ర అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నిజాం పరిపాలన, రైతాంగ పోరాటము, తర్వాత కేసీఆర్ గారు పోరాటము, తెలంగాణ వచ్చింది, ఇప్పుడు బంగారు తెలంగాణ దిక్కుకు ఎలా సాగుతున్నది కేసీఆర్ పరిపాలనలో, అటువంటి మొత్తము అది 15, 25, 30 నిమిషాల్లో చూపించడం జరుగుతుంది. అద్భుతమైన కొరియోగ్రఫీ, ఒక 60-65 మంది కిడ్స్ తోటి గత 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దట్ యూ కెనాట్ మిస్ దట్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూనిక్ ఇనాగరల్ ప్రోగ్రామ్ అండ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ స్టాండింగ్ అప్లాస్ ఫర్ దట్. దాని తర్వాత మళ్ళీ తెలంగాణ కల్చర్ షోకేస్,
బోనాలు, బతుకమ్మ, దాంతో ఇంకా కొన్ని యూనిక్ తెలంగాణ కల్చర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మార్నింగ్ సెషన్లో. తర్వాత ఈవినింగ్ సెషన్లో అనూప్ రూబెన్స్, మీకు అందరికీ తెలుసు, అతను ఒక 15 మంది తన ఆర్టిస్టులతో వచ్చారు, ఆల్రెడీ వస్తున్నారు. దట్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హైలైట్ ఎండ్ ఆఫ్ ది డే సాటర్డే. అండ్ సండే రోజు మీరు ఇప్పుడు అందరూ అన్నట్టుగా యాదగిరిగుట్ట నుంచి పెద్ద పూజారి, మన ప్రథమ పూజారి అని అంటారు కదా, వారు ఇంకా 2 పూజాలు ఉత్సవ విగ్రహాలు తీసుకొని వస్తూ ఉన్నారు, ప్రసాదము వాటితో సహా. పోయింట్ పూజ జరుగుతుంది, స్పెషల్ కళ్యాణం చేపిస్తూ ఉన్నారు డోనర్స్ అంతా. అది అరుదైన అవకాశము. ఒకవేళ కళ్యాణం మనకి రాలేని వారు ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చును. చేసుకుంటే వారి పేరున అర్చన చేసి వారికి ప్రసాదం పంచడం జరుగుతూ ఉంది. అందరికీ వీలు కాకపోవచ్చును రావడానికి. దీనికి రెస్పాన్స్ అద్భుతంగా వస్తూ ఉంది. ప్రతి ప్రోగ్రామ్ యూనిక్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది కైండ్. ఈ మీడియా మిత్రుల ఇదే మీడియా తరఫున ఇదే మా ఆహ్వానము. ఇది ఓన్లీ తెలంగాణ వారికే కాదు, ఆంధ్ర అందరికీ ఇదే ఆహ్వానం. వచ్చి చూడండి, ఈ షోకేస్ ఈ చేసే ప్రతి ప్రోగ్రామ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అండ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్, విల్ అష్యూర్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ద మీడియా. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు నరేందర్ చీమర్ల. నేను ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీని, ఫౌండింగ్ మెంబర్ ఈ ఆర్గనైజేషన్లో. అయితే నేను నా మెయిన్ ఏరియాస్ నేను అంటే ఓన్లీ 3 ఏరియాస్లో ఐఎమ్ వర్కింగ్. ఈ యాక్టివిటీస్ పాయింట్కి వచ్చేసరికి స్పెషల్లీ వెండర్స్. ఓకే, మేము అనుకున్న వెండర్స్ అంటే ఎంతైతే క్వాంటిటీ, అంటే ఎంతమంది ఏ ఏరియాలో ఏ కేటగిరీలో వెండర్స్ ఉండాలి అని మేము ఒక 60 days బ్యాక్ ప్లాన్ చేశాము. అండ్ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ వీ అచీవ్డ్ దాట్. అండ్ ప్రతి ఏరియాలో కూడా మాకు చాలా మంచి స్పందన వచ్చింది. అయితే ఈ వెండర్స్లో మాకున్న అనుభవాన్ని ఏంటంటే, మా కన్వెన్షన్కు వచ్చిన ప్రతి ఒక్క గెస్టు ప్రతి ఒక్క వెండర్ బూత్ నుంచి వెళ్తాడు. సో దట్ ఏంటంటే వెండర్స్కి మంచి ఎక్స్పోజర్ ఇవ్వడం జరుగుతున్నది. అయితే వెండర్స్కు వచ్చిన ప్రతి ఒక్క వెండర్కి కూడా మేము ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, కొంతమందికి హోటల్ సదుపాయాలు, కొంతమందికి వచ్చి రవాణా సౌకర్యము, కొంతమంది ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కస్టమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మొత్తము మా వెండర్స్ కమిటీ వాళ్ళు మొత్తం వర్క్ చేశాము. అండ్ ఇప్పుడే ఏంటంటే నేను మీడియా మిత్రులు కొంతమందితో మాట్లాడుతుంటే చెప్పారనమాట, ఇక్కడ వెండర్స్ బాగా డబ్బులు చేస్తారండి అని. రీజన్ ఏంటంటే మేము లేఅవుట్ను ఆ విధంగా ప్రిపేర్ చేశాము. ఇక్కడ కోఆర్డినేట్ చేసిన లోకల్లో కోఆర్డినేట్ చేసిన మా కన్వీనర్ వినోద్ గారికి, నాగేందర్ గారికి, వాళ్ళ టీమ్కి ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదర్ పాయింట్ వచ్చి రిజిస్ట్రేషన్స్కి వచ్చేసరికి ఆల్రెడీ మా వాళ్ళు అందరు చెప్పారు, బ్యాంకెట్ అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ 20% ఆఫ్ ద సిట్టింగ్ ఏరియా. తర్వాత మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది రిజిస్ట్రేషన్స్ కానీ, ఈవెన్ హోటల్స్, హాస్పిటాలిటీ. ఓకే, నేను తెలంగాణలో పుట్టినవాడిని కాబట్టి తెలంగాణలో పుట్టిన వాళ్ళకి ఆతిథ్యం ఎట్లా ఇవ్వాలి అనేది మాకు బాగా తెలుసు. సో డెఫినెట్గా అవర్ హాస్పిటాలిటీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద హిట్ ఇయర్, లైక్ ఎనీ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్. అండ్ మాకు వచ్చే మా గెస్ట్లు, మా దాతలందరికీ కావలసిన ప్రతి ఒక్క ఏర్పాటు చాలా చిన్న చిన్న ఏరియాస్లో కూడా మేము వర్క్ చేసి అన్నీ ప్రాపర్గా సెట్ చేయడం జరిగింది. అండ్ నేను మళ్ళీ ఒకసారి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సహకారం ఇలాగే ఉండాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫర్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్కి ప్రథమంగా మా మిత్రులందరూ, మా సీనియర్స్, మా కన్వీనర్స్, వైస్ కన్వీనర్స్ అండ్ అడ్వైజర్స్ అందరూ చెప్పినవి కాకుండా ఒక 2 ముఖ్య పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, చాలామంది మన తెలంగాణ మిత్రులు, తెలుగు తెలంగాణ మిత్రులు ఇతరత్ర వారి పర్సనల్ రీజన్స్తో రాలేకపోయిండ్రు, మనకు హెల్ప్ చేయలేకపోయింది. కాబట్టి వాళ్ళంతా చూస్తున్నారు. దే ఆర్ లిటరలీ విషింగ్, ఇన్ ఎ వే ఐఎమ్ అజ్యూమింగ్ దట్ దే ఆర్ విషింగ్ అవర్ కన్వెన్షన్ ఎ బిగ్ సక్సెస్. మీరు రాలేకపోయినా, మీరు హెల్ప్ చేయలేకపోయినా
పర్వాలేదు. Please, I know you're all our well-wishers, at least I know for all our Telanganites. We will showcase our Telangana in the best way possible with all the crowd and the volunteers from all the regions. మన వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు రాలేకపోయినా కూడా కొంతమంది మన ఆంధ్ర మిత్రులు అయితేనేంది, నాన్ తెలుగు పీపుల్ అయితేనేంది, వాళ్ళు వచ్చి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు అనేది మన తెలంగాణ సంస్కృతికే పెద్ద గర్వకారణం. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎట్లా చేస్తారు అని. డోంట్ వరీ, వీ విల్ షోకేస్ ద బెస్ట్ వే పాసిబుల్. అంతా యంగ్స్టర్స్ ఉన్నారు మా టీంలో. ఇక్కడ 250 మంది చూస్తుంటే తెలుస్తుంది మనకు వాలంటీర్స్ ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో, ఎంత ఎంతుతో ఉన్నారో. మాకు ఒక చిన్న సీనియర్ టీం ఉంది, అడ్వైజరీ టీం ఉంది, బట్ చాలా పెద్ద వాలంటీర్ టీం ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ కాంబినేషన్. వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ 300 మంది దాకా, దాదాపు 44 కమిటీలు, 250 నుంచి 300 వాలంటీర్స్ చూస్తుంటే డెఫినెట్గా డోంట్ వరీ, వీ విల్ షోకేస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తెలంగాణ కల్చర్ in the first time ever in the history of any national convention in America. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు రవి ఉపాద్, నేను సెక్రటరీ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్కి. ఈ సభాముఖంగా మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. ప్రథమ అమెరికా తెలంగాణ అసోసియేషన్కి జూలై 8th, 9th, 10th డెట్రాయిట్లోని. మీ అందరికీ రిక్వెస్ట్, ఒకవేళ మీరు ఇక్కడ రాలేకపోతే మా స్పిరిచువల్ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఏదైతే ఉన్నదో జూలై 10th రోజు మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ తరఫుని మేము పూజ చేయించి మీకు ప్రసాదం మీకు ఇంటికి పంపిస్తాము. సో తప్పకుండా మా ఆన్లైన్ వెబ్సైట్ ataconvention.orgకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుని కళ్యాణం కోసము మీరు అదేవిధంగా ఇది ఆన్లైన్ లైవ్ టెలికాస్ట్ కూడా చూడొచ్చు, ఒకవేళ మీరు రాలేకపోతే ఏ కారణం వల్లైనా. అలాగే మేము సోషల్ మీడియాలోని తర్వాత మా వెబ్సైట్లోని కాన్స్టెంట్గా మీకు ఏవే కార్యక్రమాలు చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అన్నీ అప్డేట్ చేస్తుంటాం. సో మీరు తప్పకుండా ఫాలో అయ్యి మా పోస్టులన్నీ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ బాగా ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమానికి రావాలని మేము అందరం కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అండ్ అమెరికా తెలంగాణ సంఘం తరఫున అమెరికాలో ఉన్న ప్రతి తెలంగాణ వాదులందరినీ డెట్రాయిట్లో జూలై 8th, 9th and 10th రోజు జరగబోయే ప్రథమ తెలంగాణ మహాసభలకు అందరినీ ఆహ్వానిస్తున్నాము. అండ్ ఈ ప్రథమ తెలంగాణ మహాసభలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అండ్ ఇంత భారీ ఎత్తున డెట్రాయిట్ నగరంలో జరగడం చాలా అందరికీ సంతోషించదగ్గ విషయం. అండ్ ఈ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి తెలంగాణ విధానసభ చైర్మన్ స్వామిగౌడ్ గారుతో పాటు డిప్యూటీ స్పీకర్ కడియం శ్రీహరి గారు అండ్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు అండ్ ఎమ్మెల్యేలు అండ్ నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, దయాకర్ రావు గారు అండ్ మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి గారు అండ్ అలాగే వివిధ పార్టీల నాయకులందరూ కూడా ప్రపంచ తెలంగాణ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడికి పర్సనల్గా మా ఇన్విటేషన్ మన్నించి ఇక్కడికి వస్తున్నారు. యుఎస్ఏలో ఉన్న ప్రతి తెలంగాణ వాదులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ ఇక్కడ కన్నుల పండుగగా జరగబోయే ఈ ప్రథమ మహాసభలకు మీరు విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించడంతో పాటు తెలంగాణ కల్చరల్ షోకేస్ మీరంతా పర్సనల్గా తిలకించగలని కోరుతున్నాము. అలాగే మన తెలంగాణ సాంస్కృతిక రథసారథి రసమై బాలకృష్ణ గారు కూడా తన 14 మంది టీంతో పాటు ఇక్కడికి వచ్చి జూలై 8th and 9th 2 days ఆల్మోస్ట్ దాదాపుగా 2 గంటల పాటు తన జానపద గేయాలని తెలంగాణ గీతాలని మనందరికీ వినిపించబోతున్నారు. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని తప్పకుండా డెట్రాయిట్ నగరంలో 8th, 9th, 10th జరగబోయే మహాసభలకు అటెండ్ కావాలని చెప్పి కోరుతున్నాము. అసోసియేషన్ తరఫున జరుగుతున్నటువంటి ప్రప్రథమ తెలంగాణ మహాసభల్లో
మేము డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ డిటిసి తరఫున మేము కోస్ట్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము. ఒక ప్రత్యేకత ఏంటి అంటే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కంపేర్ టు అదర్ నేషనల్ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఇక్కడ ఈ దేశంలోనే కాదు, వేరే దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ సంఘాలు లోకల్ అసోసియేషన్తో కలుపుకొని వీళ్ళు ఇక్కడ జరుపుతున్నారు ఈ మహాసభలు. సో అది ఒకటి ప్రత్యేకత. మిగతా మహాసభలతో కంపేర్ చేస్తే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. సో మా వంతు కర్తవ్యంగా అంటే నేను భుజంగరావు డిటిసి ప్రెసిడెంట్ని, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు అందరూ డెట్రాయిట్ తెలంగాణ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ థ్యాంక్ యూ. హలో అండి, మనము ఆటా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఫస్ట్ వరల్డ్ తెలంగాణ కన్వెన్షన్ స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా ఎగ్జైట్మెంట్తో జరుగుతున్నాయి అండ్ చాలా షార్ట్ పీరియడ్లో దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. అండ్ హియర్ వీ హ్యావ్ Vinod Kuknur Garu, who is a convener, and I would like to ask him some questions. Hello, Andy. Hello, Andy. Thank you for giving this opportunity. NTV ki kuda thank you, Andy. Please. Yeah. So this being the first World Telangana Convention, that too being held in Detroit, how do you feel about it? We are greatly honored because first time we are bringing this convention to people of Novi, Michigan, around the cities. It's almost 100,000 Indian families are living and around close to 20,000 Telugu families. Everyone is excited because we are bringing this convention to local community and we have seen that and execution has been done in 72 days and we have just left 48 hours to go into fully mode of an execution of this convention. That's really great to know, sir. And I would like to know what are the crucial committees that you've been organizing for? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పటి వరకు మీరు చూస్తే అమెరికన్ తెలంగాణ సంఘం బాన్ అయింది March 12, 2016. April 23 బోర్డ్ మీటింగ్ జరిగిన రోజు మేము డిసైడ్ చేశాము ఈ కన్వెన్షన్ డెట్రాయిట్లో చేయాలని నిశ్చయించినప్పుడు మాకు ఎగ్జాక్ట్ 72 డేస్ ఉంది. 72 డేస్లో యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ గీయడానికి సరిపోతుంది 72 డేస్. బట్ 72 డేస్లో Number one, we have formed 44 committees with 360 volunteers and we have executed number of contracts. Example, food contract, facility contract, audiovisual contract, decoration contract, so and so forth. There are so many contracts that we have. On top of that, the way we have put in, we brought all entrepreneurship experience into this. Parallel ga tracks anni run chestu 48 hours before ee roju jaripinatuvanti meeting lo everything is on track and probably much ahead. For that example, registration fully sold out, banquet fully sold out, hotels are fully sold out. So now we are only working on how to make this convention more memorable, celebrating with VIPs, VVIPs, donors and also movie stars that are coming here. And to few of those names are మన కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు వచ్చారు, తర్వాత ఎంపీ కల్వకుంట్ల కవిత గారు వస్తున్నారు, తర్వాత జితేందర్ రెడ్డి గారు వస్తున్నారు. అట్లా ఎంతోమంది విఐపీస్ పొలిటీషియన్స్ సైడ్ నుంచి వస్తున్నారు. మూవీస్ నుంచి కాజల్ అగర్వాల్, తర్వాత వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ శ్రియా, రిచా గంగోపాధ్యాయ్ అండ్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ ఫర్ నాని. సో దేర్ ఆర్ సో మెనీ మూవీ స్టార్స్ ఆర్ కమింగ్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ధూమ్ధామ్ చేయడానికి తెలంగాణ నుంచి రసమాయి బాలకృష్ణ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో వాళ్ళది ఇట్స్ గోయింగ్ టు బి హైలైట్ ఆఫ్ ద షో. మరి మా లోకల్ టాలెంట్లో చూస్తే బోనాలు బతుకమ్మ చేయడానికి మా ఆడపడుచులు కానీ ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ కానీ డే ఇన్ డే అవుట్ కష్టపడుతూ ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారండి. సో దట్ టెల్స్ హౌ వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ టు దిస్ కన్వెన్షన్. చాలా ఎగ్జైటెడ్ ఉన్నామండి ఇదంతా విని. ఐ ఆల్సో వాంట్ టు నో హౌ ఇస్ ద హాస్పిటాలిటీ గోయింగ్ టు బీ ఫర్ ద క్రౌడ్. We heard that there's so much of crowd coming for 3 days, 8th, 9th, 10th. So crowd hospitality ఎలా ఉంటుంది, ఫుడ్ సప్లై ఎలా ఉంటుంది అండ్ దాని గురించి ఏమన్నా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా జనరల్గా ఏమవుతుందంటే ఏ కన్వెన్షన్లో అయినా కానీ ఇది ఒకటే దగ్గర ఏమన్నా ఫాలో అవుట్ అవుతే కంప్లీట్ ప్రోగ్రామే ఫాలో అవుట్ అవుతుంది. మేమేం చేసామంటే 7-point ప్రోగ్రామ్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. హౌ డిడ్ వి ప్లాన్ దట్ 7-point ప్రోగ్రామ్ అంటే ప్రీవియస్ కన్వెన్షన్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ పెయిన్ పాయింట్స్ సాల్వ్ చేయడానికి 360 degrees సైకిల్ లూప్ గీసాం. ఎగ్జాంపుల్
if you prioritize donor, VIP, VVIP, or our friends and families are coming, we are collecting their itinerary from their starting point. How do we receive? How do we welcome them? What is the welcome package? And how do we give them the packets of the registration? How do we accommodate in the hotels? So each category of element, 7 points that we put in, and those 7 points fully circulates to 360 degrees, and no one will be disappointed. I am 100% confident after the convention, same NTV channel will come, and we will take the live interview of everyone. Everyone should say only positive notes, and probably +1 level. Generally we take 100%. We are very confident that it will be 110%. People will say all positive things. That's how we are putting all plans across and the points across. Okay, very happy to know, sir, and we are all very excited to be part of this celebrations. And also, sir, I also want to know, like, banquet gurinchi, what is the agenda, and banquet ki enta mandi crowd ni expect chestunaru, and what are the arrangements, and what is the cultural activity going to be like? Very crisp answer, Andy. Banquet is going to happen on July 8th. Initially we planned certain number, which is full size of the banquet hall. It's completely sold out. Then the request came in, we increased by 20% more. Those sold out. Now people are asking some more tickets. I don't think we can sell that, but we are only looking after if there is any VIPs are coming that we want to accommodate, because it's completely sold out. That's point number 1. Point number 2, we are categorizing donors, VIPs, VVIPs, and all of that. And to accommodate that, we are also organizing the food stations in such a way that VIPs are taken care, and we are also coming out of the box. How to serve our donors? Because we think our donors are the gods. We are bringing a volunteers to attach each donor, so that donor will, while going home back, he has to say that it has become like a marriage function for them. There is a receiving end, the kind of hospitality that convention team and the leadership has shown, and the way they have organized, and the way they have solved the problem points. That's how we are organizing. It is going to be a highlight. And coming back to the programs, we know banquet means like more of an awards. We just don't want to limit to awards. The reason being, lot of families, lot of celebrities, lot of entrepreneurs, lot of business people, lot of vendors are coming. We are making sure every 45 minutes there is some kind of an entertainment, so that no one feels bored. And this event, when we put it for our agenda, starts at 7 p.m. And right now, minute to minute, there is no gap. It is going until 1 a.m. in the morning. And the kind of arrangement that we have done, every 45 minutes there is an entertainment, so no one feels bored, and everything is going to be like as planned, and it is going to be very entertaining. Oh, that's really great to know, sir. And what is the message you want to give through this convention? Okay, please. ఇది అమెరికన్ తెలంగాణ సంఘం అయినా కానీ అందరూ ఆహ్వానితులే. బికాస్ ఫస్ట్ వీఆర్ ఇండియన్స్, నెక్స్ట్ వీఆర్ తెలుగుస్, తర్వాత మనం తెలంగాణైట్స్. మన తెలంగాణ యొక్క కల్చరు, హెరిటేజు అందరు తెలుగుస్కి, ఇండియన్ కమ్యూనిటీకి చూపించడానికే మేము ఈ ప్రప్రథమ తెలంగాణ ప్రపంచ మహాసభలు డెట్రాయిట్లో చేస్తున్నాము. ప్లీజ్, దిస్ ఈజ్ అవర్ పర్సనల్ ఇన్విటేషన్. కమ్ అండ్ ఎంజాయ్ అవర్ హాస్పిటాలిటీ అండ్ సీ అవర్ ప్రోగ్రామ్స్, సీ అవర్ కల్చర్, అండ్ సీ అవర్ ఫుడ్, how it is and what it is, and we really want to welcome everyone attend the program, and it is just 48 hours away this program will get start. Thank you very much for NTV. హలో అండి, ఇక్కడ మన కో కన్వీనర్ ఉన్నారు. వీరిని ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగి మళ్ళీ చాలా విషయాలు తెలుసుకుందాము ఆ ఆటా కన్వెన్షన్స్ గురించి. హలో అండి. హలో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇక్కడ ఎన్ని కమిటీస్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, అండ్ ఆ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది చెప్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకు దాదాపుగా ఒక 50 కమిటీలు ఉన్నాయండి. మోర్ దెన్ 350 వాలంటీర్స్ ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ని మీకు ఇంతకుముందు మేము చెప్పినట్టు గత 60 రోజులలో ఈ కన్వెన్షన్ చేయడానికి తలపెట్టినాము. సో ఒక ఛాలెంజ్గా తీసుకొని మన వాలంటీర్స్ అందరూ మేమున్నాము, మీ వెనకాల మేము పనిచేస్తాము, ఈ కన్వెన్షన్ని సక్సెస్ఫుల్ చేస్తాము అని ఒక్కొక్క కమిటీ వాలంటీర్స్ కానీ, చైర్స్ కానీ, కోచైర్స్ కానీ కమిట్మెంట్తో, ఎంతో శ్రద్ధతో వాళ్ళ
ఫ్యామిలీ టైంని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి రోజు మాతో పాటు వర్క్ చేస్తూ ఈ 30 డేస్గా ఈ సెంచురీ బ్యాంక్వెట్ హాల్లో ఎవ్రీడే ఇక్కడికి సాయంత్రం వస్తే దాదాపుగా ఒక 50-60 మంది వాలంటీర్స్ ఎవ్రీడే ఉంటారండి. సో ఇలాగా ప్రతి ఒక్క డెకరేషన్ టీం కానీ, సోవెనీర్ టీం కానీ, మనకి ఫుడ్ కమిటీ కానీ, ప్రతి ఒక్క హాస్పిటాలిటీ టీము, అలాగే వాలంటీర్స్ టీము, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ టు మేక్ దిస్ కన్వెన్షన్ సక్సెస్ఫుల్. సో డెఫినెట్గా ఈ కన్వెన్షన్ వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ వరల్డ్ తెలంగాణ కన్వెన్షన్ కదా, మీరు డిట్రాయిట్ని చూస్ చేసుకోవడానికి గల బలమైన కారణం ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనము ఈ కన్వెన్షన్ని మనము వాషింగ్టన్ డీసీలో మన ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ఫామ్ చేసినామో మేము ప్రపంచ తెలంగాణ మహాసభలు జరిపిస్తామని చెప్పేసి అందరికీ అనౌన్స్ చేశాము. మీడియా మిత్రులందరికీ తెలుసు. సో అప్పుడు మేము ఏమనుకున్నామంటే వివిధ నగరాలలో మనం ఎక్కడ చేద్దాము ఈ కన్వెన్షన్ అనేది మా ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు అందరూ మాట్లాడుకున్నాము. సో మేము ఒక 4 ప్లేసెస్ అనుకున్నామండి. ఒకటి వాషింగ్టన్ డీసీ, ఒకటి షికాగో, ఇంకొకటి డాలస్ అండ్ ఇంకొకటి డెట్రాయిట్ అండ్ కొలంబస్ కూడా ఒక టైంలో అనుకున్నాము. సో ఇలా ఒక 4-5 సిటీలు మేము ప్లానింగ్లో పెట్టుకున్నాము. ఆ 5 సిటీలలో మేము అన్ని కన్వెన్షన్ సెంటర్లు చూడడం జరిగింది. సో అవన్నీ చూసిన తర్వాత మనము కన్వెన్షన్ సెంటర్ అవైలబిలిటీ అనుకోండి, తర్వాత మన తెలుగు మిత్రులు కానీ తెలంగాణ మిత్రులు కానీ ఎక్కువ ఎక్కడున్నారు, అలాగే కాకుండా ఈ డిస్టెన్స్ అంటే మనకి ఇక్కడికి అందరూ వచ్చి సభలు జయప్రదం చేయాలంటే అంటే డ్రైవబుల్ డిస్టెన్స్లో ఎన్ని సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కొన్ని చూసుకొని లాజిస్టిక్స్ చూసుకొని ఫైనల్గా మనకి డేట్స్ అవైలబిలిటీ బట్టి డెట్రాయిట్లో మనకి దొరికింది. అందుకనే మనము డెట్రాయిట్ నగరం డిసైడ్ చేశాము. సో డెట్రాయిట్ నగరం డిసైడ్ చేసినప్పుడు కానీ వినోద్ కుక్కునూర్ గారు కన్వీనర్ కానీ, నన్ను వైస్ కన్వీనర్ కానీ చాలామంది మన బోర్డు అంటే మేము చేయగలుగుతామా లేదా, ఈ 60 డేస్ ఛాలెంజ్ని మేము తీసుకొని చేయగలుగుతామా, చాలాసార్లు మేము ఎన్నో క్వశ్చన్స్ మేము వేసుకున్నాము, అలాగే మా కమిటీకి వేసాము. కాకపోతే మనం అందరి వాలంటీర్స్ని కానీ డోనర్స్ని కానీ అందరినీ సంప్రదించి ఆ కాన్ఫిడెన్స్ తీసుకున్న తర్వాత మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో డెఫినెట్గా ఈ 60 డేస్ ఛాలెంజ్ని మేము మీట్ అవ్వి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయగలుగుతాం అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత డెట్రాయిట్ సిటీని డిసైడ్ చేశామండి. Thank you, sir. We are so excited to be part of this celebration.